చేసిన ఏబీలో ఉన్న దగ్గరగా 6 to 8 వెహికల్స్ నాయే ఉన్నాయి. ఆ హై యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొనే మొత్తం మన సినిమాల కోసం డిజైన్ చేసి దగ్గరగా 8 ఉన్నాయి. అలాగే ఇది వచ్చి అమర్ గారిని 100% అభినందించాలి. ఎందుకంటే అమర్ అనే అతను చేస్తాడు, సృష్టికి ప్రతి సృష్టి అంటారు. సో అది చేస్తాడు. అది కాదు, ఈ వెహికల్ మనం బుక్ చేసాము, యాక్షన్ పార్ట్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అవబోయే ముందు మనకు కావాలి. అనుకోకుండా వెహికల్ డెలివరీ లేట్ అయింది. ఓన్లీ 3 to 5 days లో డే అండ్ నైట్ ఇవన్నీ తెప్పించి అప్పటికప్పుడు చేసేట్టున్నాం. డే అండ్ నైట్ నిద్ర కూడా పోకుండా 100% అభినందించాల్సిందే. సో మీరు ఆ వెహికల్ చూస్తుంటే చాలా ప్రౌడ్ గా ఉంటుంది. రేపు థియేటర్ లో కూడా ఎందుకు ఈ వెహికల్ మళ్ళీ ఫ్రెష్ తెప్పించి ఈ యాక్షన్ లో దీన్ని అంత ఇదిగా ఎందుకు యూజ్ చేశాము అనేది రేపు మీరు చూసినప్పుడు నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఒక మంచి ఎపిసోడ్ కోసం, ఒక మంచి క్యారెక్టర్ కోసం ఒక వ్యక్తి దిగి వస్తూ ఉంటే తనకు తగ్గట్టు ఒక ఇది ఉండాలి, ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్టే ఈ వెహికల్. తన క్యారెక్టర్ ని రిఫ్లెక్ట్ చేసే వెహికల్ ఇది. సో అందుకని చెప్పి ఇది డిజైన్ చేయడం జరిగింది, ఇది అడగడం జరిగింది. దాన్ని చక్కగా అది తక్కువ రోజుల్లోనే మనసు పెట్టి, మైండ్ పెట్టి చేసి ఏం కావాలనుకున్నానో అది తీసుకొచ్చి మన ముందు పెట్టారు. డెఫినెట్లీ సార్ మిమ్మల్ని అభినందించాలి. అలాగే ఈ రోజు సార్ ఆ వెహికల్ ఇది ఉంది, చిన్న ఆ వెహికల్ మనం అభిమానులందరి ముందు ఈ వెహికల్ ఈ సినిమాను వాడాము చెప్పడం కోసం అని చెప్పి మనం ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేశాం. సార్ మీరు వస్తే బాగుంటది అంటే ఓకే చేసి ఒకసారి వద్దాములే అంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో ఒక భారీ పెద్ద సెటప్ లాజిక్స్ పెట్టారు. సో ఇదే కాదు, జనక్ సమర్ అనేవాడు ఏది చేసినా బిగ్ సెటప్ ఉంటుంది. అది వెహికల్ అయినా, ఇది ఇలాంటి స్టేజ్ అయినా. సో అప్పుడు అనిపించింది ఏం చేసినా తను ఒకేలా చేస్తాడు, ఓకే అనిపించింది. ఆ స్పాన్సర్ చూస్తే గుడ్ అయిపోయింది, అంతమంది ఉన్నారు. ఓకే అండి. సో ఈరోజు ఈ వేదికకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు యాక్చువల్లీ యాంకర్స్ కాదండి. వాడు పాపం ఈ రోజు ఆ అమర్ గారి మీద ఉన్న అభిమానంతో, సినిమా మీద ఉన్న అభిమానంతో వచ్చి ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సో అందుకని పాపం వాళ్ళు చూసి చదవడం వల్ల ఒక చిన్న లాగ్ ఉన్న ఫీల్ ఉంది. బట్ అది వాళ్ళని అభినందించాల్సిందే తప్ప వేరేగా ఎవరేం అనుకోవద్దు. ఓకే అమర్ గారు, ఇక నేను వెహికల్ గురించి మాట్లాడడం అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా